ఒక ఏఐ మోడల్ ఇంకో దానికన్నా బెటర్ అని మనకి అసలెలా తెలుస్తుంది? వాటిని ఎలా టెస్ట్ చేస్తారు? ఈరోజు మనం ఏఐ మోడల్స్ పనితీరును ఎలా కొలుస్తారో ఆ విషయం లోతుగా చూద్దాం. ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? మోడల్ ఎక్స్కేమో 90% ఎంఎంఎల్యూ స్కోర్ వచ్చింది, మోడల్ వైకేమో 95% హ్యూలెనెవైల్ స్కోర్. ఇప్పుడు చెప్పండి, వీటిలో ఏది బెస్ట్? చాలా కన్ఫ్యూజింగ్ కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏఐ బెంచ్మార్క్ వార్స్ మధ్యలో ఉన్నాం. ప్రతి కంపెనీ తమ మోడలే గొప్పది, తమ స్కోరే గొప్పది అని చెప్పుకుంటుంది. సరే, ఈ నంబర్ల గోలేంటో అర్థం చేసుకోవాలంటే మనమొక 5 సింపుల్ స్టెప్స్లో దీన్ని విడగొట్టి చూద్దాం. ఇది పూర్తయ్యేసరికి మీకొక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సరే, మనం మొదటి పాయింట్కి వచ్చేద్దాం. ఈ స్కోర్లన్నీ చూడటానికి చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి కదా, కానీ వీటితో ఓ పెద్ద సమస్య ఉంది. అదేంటంటే, అసలు సమస్య ఇక్కడే వస్తుంది. కొన్నిసార్లు కంపెనీలు బెంచ్ మార్క్ గేమింగ్ అనే పని చేస్తాయి. అంటే ఏంటంటే, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్కి ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఎలా ఉంటుంది? వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి నిజంగా సబ్జెక్ట్ వచ్చినట్లా? కాదు కదా. సేమ్ అలాగే ఏఐ మోడల్స్కి కూడా అవే టెస్ట్ ప్రశ్నలతో ట్రైనింగ్ ఇస్తే అవి ఎగ్జామ్లో సూపర్గా పర్ఫామ్ చేస్తాయి, కానీ నిజ జీవితంలో రియల్ ప్రాబ్లమ్స్ దగ్గరకొచ్చేసరికి ఫెయిల్ అవ్వొచ్చు. మరి ఈ టెస్ట్లంటే ఏంటి అసలా? అవి ఏం కొలుస్తాయి? పదండి, ఏఐ ప్రపంచంలో ఉండే ఈ స్టాండర్డ్ టెస్ట్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. ఈ బెంచ్ మార్క్స్ అంటే ఏఐకి పెట్టే ఎగ్జామ్స్ లాంటివి. మనకి మ్యాథ్స్, సైన్స్ అని వేర్వేరు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో అలాగే ఏఐకి కూడా కోడింగ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఇలా రకరకాల సబ్జెక్టులుంటాయన్నమాట. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంఎంఎల్యూ ఏమో జనరల్ నాలెడ్జ్ను టెస్ట్ చేస్తుంది అక్షరాల 57 సబ్జెక్టులలో. జిఎస్ఎం-8కే ఏమో స్కూల్ లెవెల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదా లేదా అని చూస్తుంది. ఇక హ్యూమన్ ఇవాల్ అయితే కోడింగ్ స్కిల్స్ని పరీక్షిస్తుంది. చూశారుగా, ప్రతి టెస్టు ఏఐ యొక్క ఒక్కో స్కిల్ని కొలుస్తుంది. అందుకే ఎంఎంఎల్యూ స్కోర్ని తీసుకెళ్లి హ్యూమన్ ఇవాల్ స్కోర్తో పోల్చలేం. అది యాపిల్నో ఆరెంజ్నో పోల్చినట్టుంటుంది. సరే, ఈ స్కోర్లు మాత్రమే ఎందుకు సరిపోవు? ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మనందరికీ తెలిసిన ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. మన దేశంలో మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే చాలా మంది స్టూడెంట్స్ నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న: ఎగ్జామ్లో టాప్ స్కోర్ తెచ్చుకున్నంత మాత్రాన ఆ స్టూడెంట్ పేషెంట్లతో మాట్లాడటంలో, కష్టమైన పరిస్థితుల్ని హ్యాండిల్ చేయటంలో కూడా బెస్ట్ డాక్టర్ అవుతారని గ్యారంటీ ఉందా? చెప్పలేం కదా, బహుశా కాకపోవచ్చు. చూసారా, ఇదే అసలు పాయింట్. నీట్ ఎగ్జామ్ స్కోర్ ఒక డాక్టర్ యొక్క నాలెడ్జ్ని చూపిస్తుంది, కానీ అతని ప్రాక్టికల్ స్కిల్స్ని కాదు. అలాగే ఒక ఏఐ బెంచ్మార్క్ స్కోర్ కూడా ఆ టెస్ట్పై దాని పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది అంతే. కానీ మనకు కావలసిన పనికి అది ఎంత బాగా ఉపయోగపడుతుందో చెప్పదు. రెండూ కూడా కథలో ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తాయి, పూర్తి సినిమాను కాదు. సరే, ఈ ఎగ్జామ్ స్కోర్లు సరిపోకపోతే మరి బెస్ట్ మోడల్ని కొనుక్కోవడానికి ఇంకేమైనా మంచి దారి ఉందా? సమాధానం మనమనుకున్న దానికంటే చాలా సింపుల్. ఎందుకు జనాల్నే అడగకూడదు? వాళ్లనే బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోమని చెప్తే? ఈ చాట్బాట్ అరీనా అనే ప్లాట్ఫామ్ చేసేది సరిగ్గా ఇదే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనలాంటి వాళ్ళు 2 పేరు తెలియని ఏఐ మోడల్స్తో చాట్ చేస్తారు. చివర్లో రెండిట్లో ఏది బాగా సమాధానమిచ్చిందో దానికి ఓటు వేస్తారు. ఈ ఓట్లన్నింటినీ బట్టి చెస్లో ప్లేయర్స్కి ర్యాంకులిస్తారు కదా, అలా ఈఎల్ఓ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఏఐ మోడల్స్కి ఒక ర్యాంక్ ఇస్తారన్నమాట. దాని ఫలితమే ఈ లీడర్ బోర్డ్. ఇది కేవలం ఎగ్జామ్ స్కోర్ల మీద ఆధారపడింది కాదు. నిజంగా రియల్ యూజర్స్ ఏ ఏఐతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారో ఇది చూపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ సిగ్నల్, ఎందుకంటే ఇది థియరీ కాదు, ప్రాక్టికల్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్కొచ్చేశాం. బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇదే. ఇదంతా బానే ఉంది, కానీ మన పనికి, మన అవసరానికి సరైన ఏఐని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఏఐ ఎవాల్యుయేషన్లో ఉన్న అతి పెద్ద అపోహను బ్రేక్ చేస్తుంది. అదేంటంటే, హైయెస్ట్ స్కోర్ ఉన్న మోడల్ బెస్ట్ మోడల్ కాదు. మన ప్రాబ్లంను బాగా సాల్వ్ చేసే మోడలే మనకు బెస్ట్ మోడల్. మరి మనకు కావాల్సిన బెస్ట్ ఏఐని ఎలా ఎంచుకోవాలి? సింపుల్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. నంబర్ 1, ముందుగా చాట్బాట్ అరీనా లీడర్ బోర్డ్ చెక్ చేయండి.
జనాలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఒక ఐడియా వస్తుంది. నంబర్ 2, ఆ టాప్ 2-3 మోడల్స్ని తీసుకుని మీ సొంత పని మీద మీ సొంత డేటాతో టెస్ట్ చేయండి. ఇక నంబర్ 3, చివరగా మీకేది ముఖ్యం, తక్కువ ఖర్చా, స్పీడా లేక ఖచ్చితత్వమా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఈ ప్రాసెస్ మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా గుర్తుపెట్టుకోడానికి ఈ ఒక్క లైన్ చాలు. ఎల్ఎల్ఎం బెంచ్మార్క్స్ అంటే ఏఐకి పెట్టే ఎగ్జామ్స్. అవి గైడెన్స్ ఇస్తాయి, కానీ అసలైన టెస్ట్ మీ పనిమీద దాని పర్ఫార్మెన్స్ మాత్రమే. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు ఏఐని ఎలా టెస్ట్ చేయాలో మనకొక ఐడియా వచ్చింది గదా. అయితే ఒక ప్రశ్న, మీరు మొదట ఏ రియల్ వరల్డ్ ప్రాబ్లం మీద ఒక ఏఐని టెస్ట్ చేద్దామనుకుంటున్నారు? అది మీ ఆఫీస్ పని కావచ్చు, లేదా మీ పర్సనల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా సరే. అసలైన పరీక్ష అక్కడే మొదలవుతుంది.